45% ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకే జరుగుతున్నాయని, ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని అమలు చేసినట్లు తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తిరుమలలోని పెట్రోల్ బంక్ వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అనే బ్యానర్ను తిరుమల ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ఉన్న వారి వాహనాలను మాత్రమే పెట్రోల్ కొట్టించుకునేందుకు అనుమతించారు. హెల్మెట్ లేని వాహనాలను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. హెల్మెట్ లేని వాళ్ళ వాహనాలకు పెట్రోల్ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మా తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి జిల్లాలో ఉండే అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పట్టకూడదని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లోనే భాగంగా ఈరోజు తిరుమలలో మాకున్న హెచ్పి పెట్రోల్ బంక్లో భక్తులకందరికీ ఎవరైతే తిరుపతి నుంచి తిరుమలకు టూవీలర్లో వచ్చి పెట్రోల్ పట్టుకోవడానికి వస్తారో ఖచ్చితంగా హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పట్టడం జరగదు అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపటి నుంచి ఈ నెల 15వ తారీఖు అనగా రేపటి నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ను గట్టిగా అమలు చేయడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఈరోజు మేము తిరుమల 2 టౌన్ పోలీసులు, తిరుమల ట్రాఫిక్ పోలీసులు పెట్రోల్ బంకులకు వచ్చి వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వచ్చే వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి. సో ఖచ్చితంగా భక్తులు కానీ తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే హోటల్స్ కానీ షాప్స్ కానీ అందరూ పెట్రోల్ పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఓం నమో వెంకటేశాయ. ఆల్రెడీ ఇంతకుముందు ప్రతిరోజు చెప్తానే ఉన్నాము. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రతిరోజు జిఎన్సీ దగ్గర కానీ, తిరుమలలో కానీ, అలిపిరి దగ్గర కానీ, ఘాట్ రోడ్లో కానీ తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల మీరు సేఫ్గా ఉంటారు, మీ ఇంట్లో ఫ్యామిలీని సేఫ్గా ఉంచుతారు. కాబట్టి ఎవరు హెల్మెట్ ధరించకుండా కొండకు రావద్దండి. హెల్మెట్ లేకుండా వస్తే ఖచ్చితంగా వారికి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ హెల్మెట్లు లేకోకుండా సుమారుగా 45% యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో అందరికీ మనవి చేయడం ఏంటంటే టూవీలర్లో వచ్చేవాళ్ళు ముఖ్యంగా తిరుపతి ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఈ మరణాలను తగ్గించాలని చెప్పేసి వారికి సవివరంగా వారికి కోరుకోవడమైనది. ప్రతి ఒక్కరూ ఘాట్ రోడ్లో వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.